తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష జరగనుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి వివరించే అవకాశాలున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష జరగనుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి వివరించే అవకాశాలున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష జరగనుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి వివరించే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీవ్రవాద నిషేధానికి సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనుంది. అయితే ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సహాయక మంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరితో పాటుగానే కీలక నేతలు కూడా ఇంట్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కూడా ఈ యొక్క పర్యటన జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క వీటితో పాటుగానే కేంద్ర హోంమంత్రితో జరిగేటటువంటి సమావేశంతో పాటు కేంద్ర ఇతర మంత్రులను కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటీవల వరదల వచ్చి అనేక నష్టం జరిగిన నేపథ్యంలో దాదాపు 10,000 కోట్ల నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అంచనా నివేదికలు కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. తెలంగాణలో కూడా కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటించి
ఇక్కడ నష్టాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం కేవలం 400 కోట్లను మాత్రమే ఈ నష్టపరిహారంగా ప్రకటించడం పట్ల తెలంగాణ సీఎం మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంట్లో అదనపు నిధులు కూడా తెలంగాణకు కేటాయించాలి. నష్టపరిహారానికి సంబంధించి కూడా వరదల నేపథ్యంలో అనేక ఆస్తి నష్టం జరిగిందనేటటువంటి కోణంలో కూడా ఆయన కేంద్రానికి వివరించేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలను కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కొండా సురేఖ వ్యాఖ్యలను నేపథ్యంలో అఖినేని అఖిల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినటువంటి మెన్షన్ చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆ అంశాలను కూడా ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, ప్రధానంగా ఆ వివాదం ఎక్కడ మొదలైంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్రలో రుణమాఫీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనేటటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత మేర రుణమాఫీ జరిగింది, ఎందుకు మరింత మిగిలినటువంటి అమౌంట్ ఆలస్యం అవుతా ఉంది అనేది కూడా వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.